కింద 10 కోట్లు కూడా ఆయన శాంక్షన్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన శాంక్షన్స్ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా కలెక్టర్ గారి నుంచి త్వరలోనే తీసుకోబోతున్నాం. ఎక్కడెక్కడైతే ప్రజల అవసరాలన్నీ కూడా గుర్తించే కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు మేము ఈరోజు కూడా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే మనకు నిధులు ఇచ్చిందో 31 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు దాదాపు 35 కోట్లు ఉంటే మనకు 31 కోట్లు ఇప్పుడు ఉన్నది మన దగ్గర. ఆ దానికి సంబంధించినటువంటి పనుల కొరకు ఇప్పుడు కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ మనకి ఈరోజు ప్రపోజల్స్ అడుగుతుంది. ఈరోజు కూడా మేము అందరం స్థానికంగా ఉన్నటువంటి నాయకులము ప్రజలతో మమేకమై ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఎవరి ప్రజల అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పట్టణంలో తిరగడం జరిగింది. ఏ పనులన్నింటినీ కూడా మేము ఇవాళ ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నింటిని కూడా ఇప్పుడు అధికారులతో చర్చించి అవే ప్రపోజల్స్ను మేము ఇప్పుడు కలెక్టర్ గారికి పంపించి మరి ప్రభుత్వానికి పంపించి వాటిని కూడా ఈ 2-3 రోజులలో శాంక్షన్ తీసుకొని 6 హామీల్లో 4 హామీలు అన్న రేవంత్ రెడ్డి గారు అమ్మ సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చింది. అభివృద్ధి విషయంలో తర్వాత మన తాలూకా ఇన్ఛార్జ్ మా రాజిరెడ్డి గారు ఉన్నారు. రాజిరెడ్డి గారు కూడా ఎమ్మెల్యేకు సరి సమానంగానే ఖచ్చితంగా మా పార్టీ ఎమ్మెల్యేగానే భావిస్తాం. మేము తర్వాత మీకు కాకపోవచ్చు, మా పార్టీకి మేము ఎమ్మెల్యేగా భావిస్తాం, ఇన్ఛార్జిగా ఉంటారు. గతంలో కూడా టీడీఎఫ్పీ హయాంలో కానీ గతంలో కానీ మీరు ఏ కార్యక్రమాలు చేసినారో మేము కూడా అదే కార్యక్రమాలు ఇప్పుడు కొనసాగిస్తాం. కానీ కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుడు విధానాలతో ప్రజలకు వచ్చి జిజ్జా చేసి కాంగ్రెస్ పార్టీ వీక్ ఉందని కాదు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటేనే నీకు చెమటలు పట్టించినాం. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందో రాబో స్థానిక సంస్థ ఎలక్షన్లు అయితేనే ఎంపీ ఎలక్షన్లు మా సత్తా చూపిస్తాం. కానీ